నారాదారి అడ్డదారి అంటూ ఊతకర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళెం అసలు ఎన్నికల వేళ జగన్ ఎదుర్కోవడానికి కుట్రలు కొత్త పంతలు అన్ని పార్టీలు తన అవసరాల కోసం మోహరింపు కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్నవైన అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం ప్రత్యేక విమానాల సేవలు శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలు అందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చిన బాబు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ని కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు నాడు జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసుల బనాయింపు ఆనాటి నుంచి హస్తంతో బాబు అక్రమ బంధం హఠాన్మరణం తర్వాత వైఎస్ఆర్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యం అంటూ నిజం చెప్పడం నేరుగా పోరాడడం అవకాశవాదమే కాదు అలవోగ్గా అబద్ధాలు ఆడేసే నైజం ఇచ్చిన మాట అంటే లెక్కే ఉండదు ఏరు దాటాక తెప్పని బూడిది చేసి నీటిలో కలిపేసే రకం అధికారం కోసం దేనికైనా రెడీ శత్రువుల కాళ్ళు పట్టుకోవడానికైనా మిత్రుల కాళ్ళు నరికేయడానికైనా ఎంతసేపు తనకు ఎవరు ఎలా ఉపయోగపడతారనే యావే బహుశా ఆధునిక రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరిని చూడలే పురాణాల్లోనూ ఇలాంటి పాత్ర కనిపించదు ఎందుకంటే వాటిలోని పాత్ర లక్షణం ఒకటి ఈయనలో ఉండదు ఈయనకున్న అవలక్షణాలు పురాణాల్లోని ఏ ప్రతి నాయకుడికి ఉండవు కానీ చంద్రబాబులోని ఈ అవలక్షణాలన్నీ విజన్ చాణక్యం అనే ముసుగేసి ఆయన ఘనమైన నాయకుడని నమ్మించింది వర్గం మీడియా వీళ్ళ దృష్టిలో బాబు ఏం చేసినది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రజాస్వామ్యం కోసం ఔరా ఇంత దౌర్భాగ్యం అంటూ ఒక కథనాన్ని వండి వార్చి వడ్డించింది.